అనగనగా ఓ రోజు ఓ అడవిలో ఓ తాబేలు అలాగే ఓ చెట్టు పైన ఉన్న పక్షి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. తాబేలు ఆ పక్షిని ఇలా అంటుంది. నువ్వు ఎక్కడ ఉంటావు? అప్పుడు ఆ పక్షి చెట్టు పైన కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపిస్తుంది. కర్ర పుల్లలతో చేసి ఉంది అదా? అవును, అదే నా గూడు. నేనెంతో కష్టపడి కట్టుకున్నాను. దానికన్నా నా డొప్పే నయం అంటుంది తాబేలు. అప్పుడు ఆ పక్షి మౌనంగా ఉంటుంది. తాబేలు మళ్ళా ఇలా అంటుంది. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ తాకుతాయనుకుంటా. అందులో ఎలా ఉంటావో ఏమో. నాకైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు. ఏం చక్క నా డొప్ప లోపలికి పోతా, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అంటూ గొప్పలు పోతూ చెప్తుంది. అప్పుడు ఆ పక్షి నా గూటిని నేను సొంతంగా కష్టపడి నిర్మించుకున్నా. అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నా గూటిలో నాతో పాటు నా భార్య నా పిల్లలు కూడా నివసిస్తూ ఉంటారు. నీ డొప్ప లోపల మాత్రం నువ్వు ఒక్కదానివే నివసిస్తూ ఉంటావు అని చెప్పి ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోతుంది. అక్కడే ఉన్న తాబేలు పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన తాబేలు ఇంకా అప్పటి నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలకు పోవడం లాంటివి చేయలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే మనం ఎప్పుడూ ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకూడదు, అలాగే చులకనగా చూడకూడదు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.